హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిటీలో కీలకమైన పంజాగుట్ట పిఎస్ ను ప్రక్షాళన చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ నుంచి మొదలు పెడితే హోంగార్డుల వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ పిఎస్ కు చెందిన 85 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సిపి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వివిధ పిఎస్ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ సిపి నిర్ణయం సంచలనంగా మారింది. తొలిసారి పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేయడం హాట్ టాపిక్ అయింది. పంజాగుట్ట స్టేషన్ లో పనిచేసే పోలీసులపై పలు ఆరోపణలున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఇష్యూలో ఇక్కడి సిబ్బంది తీరు వివాదాస్పదమైంది. ఇదే కేసులో పంజాగుట్ట సీఐపై గతంలోనే వేటు పడింది. స్టేషన్లోని సిబ్బంది మాజీ ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిటీలో కీలకమైన పంజాగుట్ట పిఎస్ ను ప్రక్షాళన చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ నుంచి మొదలు పెడితే హోంగార్డుల వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ పిఎస్ కు చెందిన 85 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సిపి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వివిధ పిఎస్ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ సిపి నిర్ణయం సంచలనంగా మారింది. తొలిసారి పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేయడం హాట్ టాపిక్ అయింది. పంజాగుట్ట స్టేషన్ లో పనిచేసే పోలీసులపై పలు ఆరోపణలున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఇష్యూలో ఇక్కడి సిబ్బంది తీరు వివాదాస్పదమైంది. ఇదే కేసులో పంజాగుట్ట సీఐపై గతంలోనే వేటు పడింది. స్టేషన్లోని సిబ్బంది మాజీ ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిటీలో కీలకమైన పంజాగుట్ట పిఎస్ ను ప్రక్షాళన చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ నుంచి మొదలు పెడితే హోంగార్డుల వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ పిఎస్ కు చెందిన 85 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సిపి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వివిధ పిఎస్ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ సిపి నిర్ణయం సంచలనంగా మారింది. తొలిసారి పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేయడం హాట్ టాపిక్ అయింది. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిటీలో కీలకమైన పంజాగుట్ట పిఎస్ ను ప్రక్షాళన చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ నుంచి మొదలు పెడితే హోంగార్డుల వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ పిఎస్ కు చెందిన 85 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సిపి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వివిధ పిఎస్ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ సిపి నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. తొలిసారి పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేయడం హాట్ టాపిక్ అయింది. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇక పంజాగుట్ట పిఎస్ లో సిబ్బంది బదిలీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, డీటెయిల్స్ ఏంటి? గతంలో ఎన్నడూ లేని రకంగా దాదాపు సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటే అది విఐపి పోలీస్ స్టేషన్ కింద లెక్క. ఆ పోలీస్ స్టేషన్ నుండి ఒకేసారి హోంగార్డ్ స్థాయి సిబ్బంది నుంచి డైరెక్ట్గా ఇన్స్పెక్టర్ ర్యాంక్ వరకు ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 86 మందిని ఒకేసారి ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అక్కడే రాజ్భవన్ ఉంటుంది, గవర్నర్ సంబంధించిన బంగ్లా, అట్లాగే సీఎం క్యాంప్ ఆఫీసు అక్కడే ఉంటుంది, ప్రస్తుతమైన ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసు. దాంతోపాటుగా కుందన్ బాగ్, ఏదైతే లైఫ్ స్టైల్ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కుందన్ బాగ్లో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి హైయెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు కీలక శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి నివాసాలు కూడా కుందన్ బాగ్ ఆ ఏరియాలో ఉంటాయి. జడ్జిలు కూడా చాలామంది ఆ ఏరియాలో నివాసం ఉంటారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే విఐపి జోన్. దాంతోపాటుగా అట్లాంటి పోలీస్ స్టేషన్లో ఈ ఏదైతే దుర్గారావు సిఐ దుర్గారావు సంబంధించిన ఇన్సిడెంట్ డిసెంబర్ లాస్ట్ వీక్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు చేసినటువంటి కార్ యాక్సిడెంట్ దాంట్లో ఆయన మద్యం మత్తులో ఉన్నారు, అట్లాగే డ్రగ్స్ కూడా ఆయన సేవించుకున్నటువంటి ఆరోపణ ఉంది. సో అట్లాంటి వ్యక్తిని స్పాట్లో యాక్సిడెంట్ చేసిన తర్వాత వదిలేసి వేరే వ్యక్తిని అలాట్ చేసి ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసి ఆయన కేసులో నుంచి తప్పించారనే విషయం బయటపడిన తర్వాత డైరెక్ట్గా సిఐ పైన చర్యలు తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. సో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దీనిపైన కంప్లీట్గా ఎంక్వైరీ చేశారు. అసలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గతంలో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, నిజంగానే ఆపరేషన్స్ ఎట్లా ఉన్నాయనే దానిపైన ఎంక్వైరీ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి బదిలీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులకు ఒక వార్నింగ్ బెల్ అనేది పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో మెయిన్గా అక్కడ
పోలీస్ స్టేషన్లలో ఉండాల్సినటువంటి సిబ్బంది రూల్స్ని వైలేట్ చేస్తూ సెటిల్మెంట్లు చేయడం కావచ్చు, దాంతోపాటుగా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ని రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి మీటింగ్లు కావచ్చు, ఇంటర్నల్ విషయాలు కావచ్చు. ఎందుకంటే ఎలాంటి మీటింగ్స్ అయినా కానీ అది రాజ్భవన్ లాంటి ఏరియా కావచ్చు, సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు, లేదంటే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బందోబస్తుల్లో వెళ్ళినప్పుడు కావచ్చు, అట్లాంటి ఏరియాల్లోకి ఒక పోలీస్కు మాత్రమే ఇంటర్నల్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సెక్యూరిటీ నామ్స్ కింద సెక్యూరిటీ రోల్స్ ప్రకారంగా వాళ్ళు లోపలి వరకు వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరెవరిని కలుస్తున్నారు, ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి, ఇట్లాంటి చాలా ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్షియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, అవుటర్ లైన్లో ఇన్ఫర్మేషన్స్ని చాలా వరకు పోలీస్ శాఖకు తెలిసే అవకాశం ఉంటుంది. అందులో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉంటారు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉంటారు, లోకల్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు. సో వాళ్ళంతా కూడా ఒక వింగ్. అట్లాంటి వింగ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్స్ బయటికి పాస్ అవుట్ అవుతున్నాయనేది ఒక ఆరోపణ. దాంతోపాటుగా అవినీతి పెరిగిపోయింది. మొత్తం కూడా ఇల్లీగల్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ, అట్లాగే అవినీతికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా పెరిగాయి. సెటిల్మెంట్లకు సంబంధించి కావచ్చు, అట్లాంటి ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదుదారుడు వస్తే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకున్న తర్వాత దాన్ని నిజంగానే అది ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన ఇష్యూ అయితే జనరల్ డైరీలో ఎంట్రీ చేసి, సో కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ను మొత్తం కూడా పాటించి దానికి అనుగుణంగా కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ఇష్యూను బట్టి అరెస్ట్ చేయడమా లేదంటే ఇంకోటా చూడాలి. కానీ గత 3-4 సంవత్సరాలలో దాదాపు 1700 స్టేషన్ బెయిల్ కేసులు ఇచ్చినట్టుగా హైయెస్ట్ రికార్డు కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఉంది. అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి నామ్స్ ఏదైతే ఉందో 7 ఏళ్ల శిక్షకు లోబడి ఉన్నటువంటి కేసుల్లో స్టేషన్ బెయిల్స్ ఇవ్వడానికి ఓకే చెప్పింది సుప్రీంకోర్టు. సో ఆ గైడ్ లైన్స్ను బేస్ చేసుకొని పోలీసులు మిస్యూజ్ చేస్తున్నట్టుగా ఉన్నతాధికారులు గుర్తించారు. మొత్తం కూడా కేసులు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆ విక్టిమ్స్ ఇచ్చిన కంప్లైంట్స్ను బేస్ చేసుకొని అక్యూజ్డ్ని పిలిపించడం, వరుసగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, రిమాండ్ చేస్తాం, కేసులు పెడతామని బెదిరించి స్టేషన్ బెయిల్స్ జారీ చేయడానికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా మొత్తం జరిగినటువంటి ఈ అవినీతికి సంబంధించిన ఇన్సిడెంట్లో దాదాపు ఈ 1700 స్టేషన్ బెయిల్కి సంబంధించిన వివరణ అడిగారు. గతంలో పనిచేసినటువంటి సిఐలు, ప్రస్తుతం ఉన్నటువంటి సిఐలు, స్పెషల్లీ దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూడా పాతుకుపోయినటువంటి హోంగార్డులు, పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ దాదాపు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కేవలం సబ్ ఇన్స్పెక్టర్స్, సిఐలు లాంటి వాళ్ళు బదిలీ అవుతున్నారు తప్ప మిగతా సంబంధించిన అధికారులు అక్కడ ఉంటే ఎస్బీలోకి వెళ్ళడం, స్పెషల్ బ్రాంచ్ లేదంటే లా అండ్ ఆర్డర్ లేదంటే ఇంటెలిజెన్స్ ఇక్కడికనే వింగ్స్లో తిరుగుతూ అదే జోన్లో, అదే పంజాగుట్ట జ్యూరిడిక్షన్లో పనిచేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగానే 6 సబ్ ఇన్స్పెక్టర్లను, 8 మంది ఏఎస్ఐలను, అట్లాగే 16 మంది హెడ్ కానిస్టేబుల్స్, మిగతా సంబంధించి పోలీస్ కానిస్టేబుల్స్, హోంగార్డులను బదిలీ చేశారు. ఎందుకంటే ఇప్పటికే పోస్టింగ్లకు సంబంధించి గతంలో తీసుకుంటే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులకు సంబంధించిన పోస్టింగుల్లో డైరెక్ట్గా సిఫారసు లేఖలు, ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఉంటే ఒక నేమ్ పంపిస్తే, ఒక పేరు పంపిస్తే ఇమీడియట్గా వాళ్ళకు పోస్టింగ్ గంటల్లో అలాట్ అయ్యేది. సో అట్లాంటి ప్రొసీజర్ను ఈ గవర్నమెంట్లో తీసేశారు. మెయిన్గా ఒక 2 లేదా 3 పేర్లు, అంటే లోకల్ ప్రజాప్రతినిధులకు స్కోప్ ఇస్తున్నా వాళ్ళు ఇచ్చిన పేర్లను మళ్ళీ ఇంటెలిజెన్స్ వింగ్, స్పెషల్ బ్రాంచ్ వింగ్ స్క్రూటినీ చేయడం, వాళ్ళపైన రిమార్క్స్ ఉన్నా, లేదంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినా, లేదంటే ప్రభుత్వానికి యాంటీ ఉంటారని కానీ, లేదంటే గతంలో ట్రాక్ రికార్డులని, వాళ్ళకు ఉన్నటువంటి కేసులకు సంబంధించిన వివరాలను బేస్ చేసుకొని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఎవరైతే ఐజీ ర్యాంక్ అధికారి ఎవరైతే పోస్టింగ్స్ ఉన్నారో ఐజీలు కానీ, ఎస్పీలు కానీ, డిఐజీలు కానీ, కమిషనర్లు కానీ, జిల్లా ఎస్పీలు కానీ వాళ్ళు పోస్టింగ్స్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ట్రాక్ రికార్డ్ చూడాల్సిందే. లూఫ్ లైన్లో ఉన్నా లేదంటే వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు నిజంగా పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళకి సంబంధించిన ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పారు. సో అటువైపు పోస్టింగ్లకు సంబంధించిన ప్రొసీజర్లోనేమో 3-4 పేర్లు తీసుకొని మొత్తం కూడా దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు స్క్రూటినీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక పేరును ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడేమో దాదాపు కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు అలర్ట్గా లేకపోయినా, నిజంగా లీకేజీలు ఇచ్చినా కానీ అప్రమత్తంగా ఉండకుండా పోలీసు విధుల్ని వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ని ప్రాంప్ట్గా చేయకుండా ఒకవేళ వైలేట్ చేసి కానీ, లేదంటే ఎవరైనా వ్యక్తులకు కానీ, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ అనుకూలంగా పనిచేయడం కానీ, లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కానీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ, ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ వాళ్ళు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ను ఏవైనా అది పొలిటికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, మిగతా సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, అట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు వాటిని గ్యాదర్ చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు అనుసంధానం
సంబంధంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వింగ్ కానీ స్పెషల్ బ్రాంచ్ అధికారులకు కానీ చేరవేయాలి. దాన్ని ఇమీడియట్గా అలర్ట్ చేసి ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్గా మాత్రమే పనిచేస్తున్నారు. సంవత్సరాల తరబడి దాదాపు 8-9 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి హోంగార్డులు కానిస్టేబుల్స్ ఉన్నట్టుగా నిర్ధారణ జరిగింది. స్పెషల్లీ వాళ్ళంతా అక్కడ పాతుకుపోయి మొత్తం కూడా ఈ అవినీతికి సంబంధించి ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి క్రైమ్స్కి పాల్పడుతున్నారు అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ఈ 86 మంది సిబ్బందిని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్లనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి ప్రభుత్వంలో కూడా ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మొత్తం సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్గా చెప్పొచ్చు. మొత్తం లిస్ట్ అవుట్ కూడా వాళ్ళకు కొత్తగా వచ్చినటువంటి సిబ్బంది అట్లాగే అధికారులకు సంబంధించిన లిస్ట్ అవుట్ కూడా నిన్న సాయంత్రమే ఫైనలైజ్ చేసి వాళ్ళకు ఛార్జ్ తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారు.